తూర్పు గోదావరి జిల్లా గోకవరంకు చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి కానుక నేటితో ముగియనుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు వరుసగా 4వ ఏడాది సీజన్ 4 నిర్వహించారు. జంగంపేట, రాజానగరం, రాంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలలోని 50 గ్రామాలకు చెందిన మహిళలకు ఈసారి రికార్డు స్థాయిలో 4,000 బంగారు వరలక్ష్మి రూపాలు, అలాగే 90,000 పట్టు చీరలు పంపిణీ చేశారు. ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్ర స్థాయి పదవి పొందారు. తనకు అవకాశం కల్పించిన ఏపీ బీజేపీ పెద్దలకు కంబాల కృతజ్ఞతలు తెలిపారు. ఇక సనాతన ధర్మ గొప్పతనానికి సామాన్య మహిళలకు అర్థమయ్యే విధంగా వివరిస్తున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నానని చెప్పారు కంబాల శ్రీనివాసరావు. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కంబాల కానుక బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం ఈ సంవత్సరం సీజన్ 4 గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి ఇందులో 50 గ్రామాల దాకా ఇచ్చి ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. భారతీయుల్ని మతాల పేరిట, అలాగే దుర్మార్గాల పేరిట, కుట్రల పేరిట విడదీస్తుంటే నేను మాత్రం ఈ వరలక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు పండుగ, విజయదశమి పేరు మీద అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తాను. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కంబాల కానుక బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం ఈ సంవత్సరం సీజన్ 4 గా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం శ్రీకారం చుట్టి 11వ తారీఖు జూలై 2026 నుంచి దాదాపుగా 40 గ్రామాల నుంచి ఇందులో 50 గ్రామాల దాకా ఇచ్చుంటాను. ఈ 50 గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు 85,000 చీరలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1,00,000 పట్టు చీరలు చేయడానికి నేను సంకల్పించుకున్నాను. ఇప్పటిదాకా 85,000 చీరలు ఇచ్చాం. భారతీయుల్ని